గుడ్ మార్నింగ్. మా మేడారం టీవీ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈ వార్త మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్త సమాజానికి ఎంతో అవసరం. ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. ప్రధానంగా విద్యతోనే వైద్యంతోనే విద్య. ఈ రెండిటికి ముడిపడి ఉంటది. అప్పుడే ప్రతి మనిషి కూడా సమాజంలో ఎన్నో పొందుతారు అని వివేకానందుడు చెప్పాడు. అలాగే అంబేద్కర్ గారు కూడా సమాజానికి ఎప్పుడూ సెలవిచ్చారు. అది విద్య, వైద్యం ఈ రెండు సక్రమంగా ప్రజలకు అంది వినియోగించుకున్న ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఖచ్చితంగా ఎంతో అభివృద్ధిలో ముందు ఉండేది అనడంలో నిజముంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వివేకానంద పబ్లిక్ స్కూల్ నర్సరీ నుండి 10 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం. ఇది ఒడితల గ్రామం సమీపంలో. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి తల్లి ఒడిలో వెలిసిన వివేకానంద పబ్లిక్ స్కూల్. ఈ వివేకానంద పబ్లిక్ స్కూల్ కూడా ఒక ఘనత ఉంది, ఒక చరిత్ర కూడా ఉంది. ఒక పల్లెటూరు నుండి ఒక కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యాన్ని మనం అభినందించకుండా ఉండలేము. ఎందుకంటే సమాజంలో నిస్వార్థంగా బ్రతికే వాళ్ళు ఎందరో ఉంటారు. నేను తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చే నా పాలు. నాలో ఉన్న విద్యను 10 మంది విద్యార్థులకు బోధింపజేయాలి. బోధించిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ సమాజంలో ఎందరెందరో మహానుభావులుగా నిలబడతారు. ఆదర్శంగా వారిని ఆదర్శప్రాయులని వారిని కొలుస్తారు. అలాంటి వారికి కొన్ని ఆఫర్లు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఈరోజు వివేకానంద పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి వచ్చింది అనంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనము బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వివేకానంద పబ్లిక్ స్కూల్ చైర్మన్ గోళ్ళ సతీష్ గారికి ఈ అవార్డు వచ్చింది. చాలా గొప్ప విషయం ఏంటంటే బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ అంటే ఎంత గుర్తింపు ఉంటే ఈ అవార్డు వస్తుంది. ఒక అవార్డు అందుకోవడం అంటే ఆశా మాషి కాదు, మంచి గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపుకు ప్రజల ప్రేమానురాగాలు ఉండాలి. అలాంటి పొందిన వ్యక్తులు ఎందరో మహానుభావులుగా వెలిసిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మా మేడారం టీవీ తరపున ధన్యవాదములు. ఇలాంటి గొప్ప వారి ఆశీస్సుల వల్ల ఇలాంటి స్కూళ్లు కూడా మరింత ఎదగాలని, ఈ ప్రాంతంలో ఎందరో ప్రైవేట్ స్కూల్ పెట్టి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్కరి నుండి కూడా కాంప్లికేట్ రాదు. ఫీజులు మాత్రం చాలా తక్కువ తీసుకొని నాణ్యమైన విద్యను, కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఇక్కడ వీళ్ళ సతీష్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అవార్డు రావడానికి కారణం ఏంటి, వాళ్ళ బాల్యం ఏంటి, వాళ్ళ సొంత ఊరేంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేది అనే అంశంపై అడిగాం. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్ మా మేడారం టీవీ తరఫున. బట్ సమాజంలో చాలా మంది స్వార్థంగా నాకు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఇంత చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. ఈ ప్రాంతంలో మీకు ఆల్రెడీ కంప్లీట్ గా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. అసలు మీ బాల్యం ఏంటి, మీరు సమాజానికి ఏం చెప్తున్నారు, అవార్డు రావడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్లీ నా పేరు గోల సతీష్, మా విలేజ్ గోపాలపురం.
మా తల్లిదండ్రులు వృత్తిరీత్యా మొదటి నుండి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ మొదట వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదివించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటువంటిది బీఈడి కూడా నేను హన్మకొండలో కంప్లీట్ చేశాను. బీఈడి అయిన తర్వాత ఎలాంటి ఉద్యోగాల భర్తీ లేని సమయంలో ఒక జీవనోపాధితో పాటు మన మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ఏరియాలో ఎలాంటి ప్రైవేట్ స్కూల్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి దగ్గర ఉన్నటువంటి రేగొండ గాని, పరకాలు గాని దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి తరుణంలో ఈ ప్రదేశంలో కూడా అందరి విద్యార్థులకు అందుబాటులో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ తోనే నేను ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2007లో దాదాపుగా 15 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అప్పటి నుండి మా తల్లిదండ్రుల యొక్క సూచనల మేరకు యాక్చువల్గా అయితే మాకు ఎంతో కొంత వ్యవసాయం ఉంది, వ్యవసాయం మీద మనం బతకొచ్చు. కానీ ఇక్కడ మన స్కూల్లో వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులు దగ్గర దగ్గర ఒక 15 నుండి 20 మంది వరకు ఉంటారు. వాళ్ళకు ఉపాధిని కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తే సమాజంలో మంచి పేరు వస్తుంది. మనం సంపాదించేది ఏం లేదు, కానీ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది మంచి మార్గంలో నడిపిస్తే వాళ్ళు ఒక మంచి ప్రయోజకులుగా తయారైనప్పుడు దాన్ని ఆనందాన్ని ఆ యొక్క వాల్యూని మనం లెక్కగట్టలేము. అందుకోసం అని చెప్పేసి ఈ ఏరియాలో వాళ్ళకు తక్కువ ఫీజులు తీసుకుంటూ అందరినీ కూడా మమేకం చేసి దాదాపుగా మనకు ఈ చుట్టుపక్కల ఒక 15-20 గ్రామాల నుండి విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరికీ మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ మేము సన్మార్గంలో నడిపిస్తుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రజెంట్ మా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారు, ఇంజనీర్లుగా, మరియు ఐఐటి నీట్ సీట్లు కూడా కొట్టి మంచి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా ఎడ్యుకేషన్ నేర్చుకుని ప్రయోజకులు రావడం జరిగింది. మరి అవార్డు అనేది వాస్తవానికి వాళ్ళు బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు మన యొక్క సేవను గుర్తించారు. సరే, వాళ్ళు గుర్తించి మనకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషము, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాంతో పాటు ఏంటంటే అవార్డు తీసుకోవడం అనేది నాకు హ్యాపీగా ఉన్నప్పటికీ నా భుజాల పైన ఇంకొక పెద్ద బాధ్యతను వాళ్ళు పెట్టడం జరిగింది. నువ్వు అవార్డు తీసుకున్నామని చెప్పేసి 10 మందికి చెప్పుకోవడం కాదు, అంతకంటే ఇంకా గుర్తింపులు అంటే ఇంకా మంచి సేవ చేస్తేనే దానికి సరైన ప్రతిఫలం లభిస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, అంటే మీరు ఈ చుట్టుపక్కల మీ జిల్లా చిట్యాల, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలము, అంటే ఈ ప్రాంతం నుంచి ఎన్ని గ్రామాల, ఆ గ్రామాల పేర్లు కూడా ఏ గ్రామాల నుంచి మీ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు? సార్, మాకు అందుకుతండ, చైన్పాక, నైన్పాక, వరకోల్పల్లి, జొర్లపేట, బౌసింపల్లి, కొత్తపేట, ఒడితెల, పాషిగడ్డ, కొత్తపల్లి, గోపాలపురం, కొనగల గ్రామాల నుండి విద్యార్థులు మా స్కూల్ రావడం జరుగుతుంది సార్. అంటే మీ చుట్టుపక్కల పొలాలు మొత్తం ఉంటాయి కదా, వాతావరణం ఎలా ఉంటుంది సార్? యాక్చువల్ గా మా స్కూల్ వాతావరణానికి వస్తే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, పీస్ఫుల్ గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ పొల్యూషన్ కానీ లేకుండా మంచి వాతావరణంలో పిల్లలకు మరియు పేరెంట్స్ కు నచ్చేటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. మనకు ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది సార్. మీరు శ్రీ వివేకానంద హై స్కూల్ నుంచి అంటే రావడం పోవడం గురించి మీరు ఎలా బస్సులు ఏమైనా ఉన్నాయా సార్? మనకు వాళ్ళ పిల్లలను మనము తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరవేయడానికి వాళ్ళకి అందుబాటులో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏమైనా హాస్టల్ వసతి ఉందా, లేకుంటే మినిమం కార్యక్రమం నేను చేయాలనుకుంటున్నాను ఆ ప్రోగ్రామ్స్? యాక్చువల్ అయితే హాస్టల్ ఒక 2 years 3 years రన్ చేయడం జరిగింది సార్. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడింది. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా మేబీ 10 kilometers లోపలే ఉన్నారు కాబట్టి వాళ్ళకు హాస్టల్ అనేటువంటి అవసరం ఏం ఏర్పడలేదు. హాస్టల్ పెట్టేటువంటి ఉద్దేశం లేదు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు పిలుస్తారని ఒక ఆరోపణ ఉంది, దీని గురించి మీ కామెంట్? గవర్నమెంట్ నిబంధనలకు అనుకూలంగా మాత్రమే మనము ఇంకా దానికి కూడా లోబడి తక్కువనే ఫీజులు మనం తీసుకోవడం జరుగుతుంది సార్. వాస్తవానికి అయితే ఎక్కువ ఫీజులు అనేటువంటిది అయితే ఏం లేదు. అంటే పేద విద్యార్థుల దగ్గర కూడా ఫీజులు మీరు తీసుకోరని సమాచారం, అలాంటివి మీ లైఫ్ లో? తప్పకుండా సార్. యాక్చువల్గా అయితే చాలా మంది అందరూ అంటే సమాజంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకే తరగతికి చెందిన వారు కాకుండా మధ్య తరగతి బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ ఎకనామిక్ స్టాండర్డ్ అనుగుణంగానే మనము ఫీజులు తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ మాత్రం తీసుకున్నా కూడా వాళ్ళకైతే మొత్తం మీద న్యాయం చేయడం అయితే జరుగుతుంది సార్. పేరెంట్స్ మాత్రం పిండించకుండా వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టే తీసుకొని మనము ఈ స్కూల్ లాభాల దిశలో కాకుండా జస్ట్ వచ్చిన వాటితోని మనము మెయింటెనెన్స్ ఎలా చేయడం జరుగుతుంది సార్.
అంటే ఉపాధ్యాయుల వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటే మీరు తీసుకుంటారు, వాళ్ళకు సాలరీస్ వగర వగర ఎలా ఉంటాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? సార్ మనకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. మనము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 సంవత్సరాల నుండి స్టాండింగ్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ మనకు అందుబాటులో కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ లేనప్పుడు మిగతా వేరే హన్మకొండ కానీ అంతకుముందు తాడవాయి ఫస్ట్ నుండి కేరళ వాళ్ళని కూడా తీసుకొచ్చి మనము నడిపించినటువంటి రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు మాత్రం అందరూ కూడా క్వాలిఫైడ్, అందరూ మన సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను మనం తీసుకొని వాళ్ళ సేవలు కూడా మనము తీసుకొని వాళ్ళకు కూడా ఒకసారి బెస్ట్ టీచర్ అవార్డును కూడా మన డిఓ ఆఫీస్ నుంచి ఇప్పించడం జరిగింది సార్. అంటే మీరు నర్సరీ నుండి 10th వరకు అని అంటున్నారు కదా, అంటే ఫస్ట్ నుంచి అలా ఉందా లేకుంటే మధ్యలో 10th వరకు చేశారు సార్? స్కూల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మన 2007 లో మన స్కూల్ వచ్చేసి అప్ టు 6th క్లాస్ సార్. తర్వాత 6th నుండి దాన్ని 7th ఆ విధంగా అప్డేట్ చేస్తూ 2011 లో ఈ స్కూల్ ను హై స్కూల్ చేయడం జరిగింది. మన విత్ రికగ్నైజేషన్ కూడా అప్ టు 10th వరకు ఉంది సార్. మనకు ఇప్పటి వరకు 10th బ్యాచెస్ లో ఒక 11 బ్యాచెస్ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ చుట్టుప్రక్కల ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మీ సందేశం ఏంటి? చాలా చక్కటి వాతావరణంలో స్కూల్ ఉంది కదా, వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఈ వచ్చే విద్యా సంవత్సరం నుండి కూడా మీరు ఏమి వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రియమైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు నేను మొదటి నుండి చెప్పేది ఒకటే, మీకు అందుబాటులో ఉన్నటువంటి స్కూల్ను మీరు కాపాడుకుంటే మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును తప్పకుండా ప్రసాదించడానికి సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తున్నాను, కష్టపడుతున్నాను, వాళ్ళ చేత కూడా వర్క్ చేపిస్తున్నాను. దానికి వాళ్ళ సహకారం అంటే తప్పకుండా డిసిప్లిన్ విషయంలో మందలింపు చర్యలు నేను చేసినప్పుడు దాన్ని వాళ్ళు తప్పకుండా స్వీకరిస్తే పిల్లలు సన్మార్గంలో నడుస్తారు. అంతేకాకుండా మనము దినదిన అభివృద్ధిలో మన స్కూల్ను కూడా ఈ విధంగా ఉన్నటువంటి స్కూల్ను ఇంకా మార్పు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము. అలాంటి ఎలాంటి సందేహాలు లేకుండా ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు నన్ను నేరుగా అడిగినా కూడా నేను వాళ్ళకు క్లారిఫై చేస్తూ వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తప్పకుండా ముందంజలో ఉంటారని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను. శ్రీ వివేకానంద స్కూల్ గురించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ వారు కూడా ఒక బెస్ట్ స్కూల్ అని అన్నట్టు సమాచారం, అవార్డు ఇచ్చినట్టు కూడా సమాచారం. అంటే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విద్యాశాఖ వారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సూచనలు పాటిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఎలాంటి మితిమీరిపోకుండా ప్రతి విషయంలో వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ సూచనల మేరకు ప్రతి పాఠ్యాంశం విషయం కావచ్చు, సీసీ ప్యాటర్న్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనము పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. కాబట్టి వాస్తవానికి విద్యాశాఖ వాళ్ళు కూడా మన సేవలను గుర్తించి 2021లో నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా సార్, ఈ ప్రాంత విద్యార్థులకు మీ సందేశం? మన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మన విద్యా సంస్థలో మీరు విద్యను అభ్యసించడానికి మేము సదా మీకోసము సేవ చేయడానికి రెడీ ఉంటాము. ఈ సేవలను మీరు తప్పకుండా గుర్తించుకోవాలంటే మీరు ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తే గానీ మా సేవలు మీకు తెలుస్తాయి. తప్పకుండా మేము మీకు అనుకూలమైనటువంటి ఎడ్యుకేషన్ తప్పకుండా ఇస్తామని చెప్పేసి మాకు ఆ సంకల్పం ఉంది సార్. చివరికి సార్, ఇప్పుడు బహుజన సాహిత్య అకాడమీ వారికి మరొకసారి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీ వివేకవర్ధన స్కూల్ నుండి బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు మొదటగా మీరు ఈ సర్వపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు అనేటువంటి దానికి అప్లై చేసుకోండి. మీ సేవలు మేము అబ్జర్వ్ చేశాము, చాలా విలేజ్ లో తెలుసుకున్నాము, చాలా పేరెంట్స్ తో మాట్లాడాము. మీరు చేసుకుంటే మేబీ మీకు అవార్డు రావచ్చు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేయడం జరిగింది. ఓకే, నేను అప్లై చేసుకున్న తర్వాత మన సేవ చేశాము. కాకపోతే సేవలో నాణ్యమైన సేవనా కల్తీ సేవనా అని చెప్పేసి అందరూ గమనించడం జరిగింది సార్. మనం వాస్తవానికైతే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఎలాంటి ప్రెజర్ లేకుండా మంచి ఎడ్యుకేషన్ అందించినటువంటి సంకల్పం నాకు అక్కడ ఉంది. కాబట్టి దాన్ని గమనించి బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు సర్వపల్లి రాధాకృష్ణను బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సతీష్ సార్. బట్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి మనిషి ఎదుగుదలకు తల్లిదండ్రుల క్రమశిక్షణ వాళ్ళ పెంపకమే. ఒక బిడ్డ ఎదిగితే
ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడైతే ఆ బిడ్డవాడు ఇలా సతీష్లాగా ఎదిగి తనలో ఉన్న ఆ విద్యా లక్ష్మి దేవి కటాక్షం వల్ల 10 మందికి పంచితే ఆ 10 మంది పెరిగి పెద్దయి వేల మంది, లక్షలాది మంది, కోట్లాది మందికి కూడా వారిలో ఉన్న ఆ విద్య అనే ఒక స్ఫూర్తిదాయకమైన ఆ శక్తిని ఎందరికో పంచిన వారవుతారు. మరి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలము ఒడితెల గోపాల్పూర్ ఈ మధ్యన ఉన్న శ్రీ వివేకానంద స్కూల్ ఈ ఇంటింటే బటుడు ఇంటి అన్నట్టు ఈ ప్రాంత తల్లిదండ్రుల ఆకర్షించుకొని ఈ స్కూల్లో ఫీజులతో తక్కువతో పాటు మంచి వాతావరణము, మంచి నాణ్యమైన విద్యను కూడా బోధించడం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వివేకానంద స్కూల్ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అవార్డు రావడం, జాతీయ స్థాయి అవార్డు రావడం కూడా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకే ఈ ఘనత దక్కుతుంది అని, మళ్ళీ ఈ స్కూల్లో చదివే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఈ అవార్డు వచ్చేంత ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఈ అవార్డు వచ్చిందని కూడా మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ నడిపే వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎక్కువ ఫీజులకు ఆశపడకుండా నాణ్యమైన విద్యను అందించే కోసము, ఆ విద్యార్థి ఎదుగుదల కోసము, ఆ విద్యార్థులు మరింత ఎదగాలని ఆకాంక్షించే వారు ఎప్పుడైనా కానీ వేలాది మంది, లక్షలాది మందికి రాను కోట్లాది మంది కూడా ఆదర్శంగా నిలుస్తారని చెప్పడంలో తప్పులేదు. కాబట్టి ఏది ఏమైనా కానీ అక్కడి అవార్డు రావడము సతీష్ గారికి మా మేడారం టీవీ తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఓటు స్టూడియో వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో సమ్మయ్య గౌడ్, ఓటు స్టూడియో.